హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా వారు ఊరు వెళ్తున్నారని డీమార్ట్‌లో షాపింగ్ చేశాను కదా! సో, ఆ షాపింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా వారు బ్యాగ్ అయితే సెట్టింగ్ అనమాట. అంటే మేము ఇంక ఊరికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్తాను అనేది. సో, ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను. మీరు ఎప్పుడైనా వేరే స్టేట్స్‌కి వెళ్ళాలన్నప్పుడు ప్యాకింగ్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది. సో, వచ్చిన వెంటనే ఇంకా ఫస్ట్ అయితే బ్యాగ్ అంతా ఇంకా నేను ఊరు నుంచి తెచ్చుకున్న బట్టల బ్యాగ్ మొత్తం తీసేసి ఇంకా నేను గ్రోసరీ చూపించాను కదండీ లాస్ట్ వీడియోలో. ఇంకా పప్పులు, ఉప్పులు, తర్వాత బ్యాళ్ళు, ఇంకా ఎస్పెషల్ వచ్చేసి ఏదైతే దొరకదో అంటే గోధుమ రవ్వ కానీ లేదంటే ఇడ్లీ రవ్వ ఇవన్నీ కూడా నేను ప్రతిసారి కొన్ని కొన్ని తీసుకువెళ్ళేదాన్ని కాదు. కానీ అక్కడ పప్పు అండి అస్సలు కందిపప్పు అయితే అసలు టేస్ట్ ఉండేదే కాదు. సో, అందుకనేసి ఈసారి నేనైతే 3 కిలోల కందిపప్పు అవన్నీ తీసుకొని ప్యాక్ చేసుకున్నాను. ఇంక నేను ఏదైతే వాడట్లేదో బట్టలన్నీ కూడా మా వారితోనే పంపించేస్తున్నాను. సో, మా వారికి ఇయర్ ఎండ్ కదా! ఇంక సెలవులన్నీ అయిపోయాయి. ఇంకా ఆయనైతే వెళ్ళాల్సిందే. ఇంకా మా పిల్లలకైతే వింటర్ సెలవులు ఇచ్చారు అక్కడ. ఇంకా చలికి ఎక్కడ ఉండాలనేసి మేమైతే ఉండిపోయాము. మళ్ళీ మేము వెళ్తామన్నమాట. సో, ఇది వచ్చేసి మా వారు 28 అయితే బయలుదేరుతున్నారు. డిసెంబర్ 28. సో, ఏంటక్క అప్పుడు వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నారా అని అనుకుంటున్నారేమో. యాక్చువల్లీ ఏంటంటే అండి అంటే ఇంకా పండగలు ఇంట్లో ఏదైనా బర్త్డేలు, యానివర్సరీలు ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అందుకని ఆ సిచ్యువేషన్ ఆ డేట్ని బట్టి అలాగా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను. సో, ఇది నిదానంగా అయినా పోస్ట్ చేద్దాము అనేసి. సో, అదే అండి. సో, ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్లయితేనే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, అదే అనమాట. ఇంక నేనైతే మొత్తం బ్యాగ్లో బట్టలన్నీ ఏవేవి వద్దనుకున్నానో అవన్నీ ప్యాక్ చేసేస్తున్నాను. ఇంకా అలాగే ఇంట్లో అమ్మ వాళ్ళు పండగకి చేస్తున్నారు కదా! ఇవి బియ్యం చుట్టలు అంటాం మేమైతే. ఇంకా కొన్ని అయితే స్వీట్స్ అని ఇంట్లో రవ్వ లడ్లు చేసినాను. అవి అన్నీ కూడా ఇలాగ ప్యాక్ చేస్తున్నాను. మా చెల్లెలు అంటుంది డబ్బాలో పెట్టి చెప్తే ఎవరికి అర్థమవుతుంది చూపియాలి కదా అంటే సరే అనేసి మళ్ళీ ఒకసారి డబ్బా ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇవైతే ఇంకా మా పెద్దక్క అత్రాసలు తీసుకొచ్చిందనమాట. సో, పండగకైతే మేము అత్రాసలు చేసుకోలేదు. ఇంక పెద్దక్క అయితే తీసుకొచ్చింది. పాపం మేము వెళ్ళిపోతున్నామేమో అనుకైంది. అందుకని ఇన్నోటి తీసుకొచ్చింది. ఇంక ఇవి మేము ఇంకా ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నాం అనమాట. ఇంకా జర్నీ కోసం మా వారికి ఏమేమి కావాలో అనేది ఇంకా అంటే 2 సంవత్సరాల నుంచి 2.5 సంవత్సరం నుంచి ట్రావెల్ చేస్తున్నాం కదండి. ఇంకా జర్నీకి ఏం అవసరం లేదని ఇంకా బాగా ఫిక్స్ అనమాట. అందుకని నేను అన్నీ రెడీగా పెట్టుకుంటాను. అయ్యో ఇది తీసుకోలేదే, ఇది పెట్టుకోలేదే అనే అనుకోవడమే లేదు. సో, స్టార్టింగ్లో అయితే తెలిసేది కాదు ఏమేమి పెట్టుకోవాలి లేదు అనేది. తర్వాత ఇంక ఇప్పుడైతే బాగా అలవాటైపోయింది. సో, జర్నీకి అయితే అన్నీ అయితే ప్యాక్ చేసేసాను. ఇంకా మా పెద్దక్క కూడా వచ్చినారు. మాకు బొరుకులు దొరకవండి. అందుకని మా పెద్దక్క వాళ్ళకి చిన్న అంగడి అయితే ఉందన్నమాట. అదే కొట్టు అంటారు కదా! ఉంది. సో, అందుకనేసి మా అక్క అయితే ప్రతిసారి మా అక్కతోనే బొరుగులు తెప్పించుకుంటా. అక్క అయితే బొరుగులు అంటే ఇంకా షాప్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఇస్తారు కదా మనకన్నా. సో, అందుకనేసి అక్కకి చెప్తే ప్రతిసారి తీసుకొస్తుంది. ఇంకా అందుకని తీసుకొస్తే ఇంకా వాళ్ళైతే భోంచేసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే మా పిల్లలు ఇంకా స్కూటీలో తిప్పాలా అంటే సరే అనేసి మా పెద్ద బావ పిల్లలందరినీ కూర్చోపెట్టుకొని అలా ఒక రౌండ్ అయితే మొత్తం అయితే వేసేసుకొని పిల్లల్ని అయితే తీసుకున్నారు. ఇంకా మా వారైతే ఇంటికే వెళ్ళిపోయారండి. ఇది 27th నైట్ అనమాట. ఇంకా 28కి మార్నింగ్ మా వారు చెప్పాను కదా ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారనేసి. చాలామంది కూడా కామెంట్ చేశారు, అక్క మీ హస్బెండ్ మరి ఇక్కడే ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా అనేసి కూడా అడిగినారు. సో, ఒక 5 డేస్ అయితే మా ఇంట్లో ఉన్నారండి. ఆ తర్వాత అయితే వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోయారు. ఇంకా వెళ్ళిపోతారన్నాక మా ఇంటికి అంటే అది కూడా దగ్గరలోనే ఇండ్లు కాబట్టి వచ్చిపోతూ ఉంటారు. సో, ఇంకా అక్క వాళ్ళందరూ వెళ్ళిపోయాక నాకేటో అండి బిర్యానీ తినాలనిపించింది. మా అమ్మకి చెప్పేసరికి పాపం మా మరిది అప్పటికప్పుడుకి వెళ్ళి 10 గంటలప్పుడు అమ్మ వాళ్ళు సిటీలోనే ఉంటారు కదా! ప్రతిదీ కూడా మాకు దగ్గరలోనే అన్నీ దొరుకుతాయండి. దూరం అదే ఇది దొరకదు అనడానికి ఉండదు. సో, ఇంకా బిర్యానీ తెచ్చుకొని ఆ రోజైతే తినేసినాను. నిజంగా అండి నేనైతే కడుపుతో ఉన్నప్పుడు కూడా నాకు ఇంతగా ఎవరు సేవలు చేయలేదు. కానీ ఇంటికి వచ్చామంటే పాపం అనకూడదు కానీ మా ఇంట్లో వాళ్ళు అడిగి మరీ చేస్తారు. ఏమైనా తింటావా, నైట్ అయితే చాలు ఏదైనా నంచుకోవడానికి కావాలనా లేదంటే ఏం కావాలి అనేసి అడుగుతూ ఉంటారు. సో, ఇది అండి ఇంకా
ఆ రోజైతే ఇంక బిర్యానీ అయితే తినేసాము. ఇది 28 మార్నింగ్ అనమాట. మా వారు హైదరాబాద్‌కెళ్లారు. సో, వస్తూ వస్తూ పిల్లలకైతే పాపకి బ్యాంగిల్స్, ఇంకా కిచెన్ సామాన్లు మా చిట్టి తల్లికి భలే ఇష్టమండి బాబు. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. అందుకే ఎన్ని సార్లు కొన్నా తక్కువే దానికి. ఇంకా ఇంకోటొచ్చేసి డాల్ అనమాట. డీమార్ట్‌లో కొన్నాను కదా అదిను. నెక్స్ట్ వచ్చేసి ఇది గూడా అంటే కారు ఇది గూడా మా బుడ్డోడికి తీసుకున్నాము. మా వోడికి ఒక్కటి తీసుకొచ్చానా మా ఇంట్లో ఉన్న ఇద్దరు పిల్లలు ఇంక ఏడుపు కావాలి నాకీ అనేసి సర్లే అనేసి ఇంక ఏదో పైన ఎక్కడో అటక మీద ఉంటే మా అమ్మ తీసింది. సర్లే అని పిల్లలైతే ఇంకా ఆడుకుంటున్నారు. ఈ చెప్పులైతే తీసుకొచ్చినాడండి మా ఆయన. సో, వాడికేమో సైజు సరిపోలేదు. ఇంకా ఆ రోజంతా ఇంకా గుద్దులాటమే అయిపోయింది పిల్లలదంతా గూడా. సో, ఇంగ మార్నింగ్ టిఫిన్ టైం అయ్యేసరికి ఇంట్లో కొంచెంగా ఇడ్లీ పిండి ఉన్నది. సో, అదైతే చిన్న ఊతప్పంలాగా పిల్లలకైతే వేసిచ్చినాను. ఇది గోధుమ సారీ బొంబాయి రవ్వతో వడలేస్తారు గదండీ! సో, అది నేనైతే ఒక వీడియో గూడా జేసినాను. సో, మీకు ఒకవేళ తెలుసుకోవాలంటే చూడండి. ఇంక నేనైతే బొంబాయి రవ్వతో వడలైతే ఫస్ట్ అయితే అన్నీ ఒత్తి పెట్టేసుకున్నాననమాట. ఫస్ట్ పిల్లలకి దోసలు ఇచ్చేస్తే వాళ్ళు తింటూ ఉంటారు కదా అని. ఇంకో సైడు ఆయిల్ గూడా హీట్ అవ్వడానికి కొంచెం టైం పడతది గదా! అంతలోపల ఇవి చేసుకోవచ్చు కదా అని ఇంకా ఊతప్పంలాగా ఇడ్లీ పిండితో చేసేసాననమాట. ఇంక మా చిట్టల్లి అప్పుడే వచ్చి "అమ్మ నాకు ఆకలైతుందమ్మా" అంటే సరే అనేసి ఇంకా దోసలేసేసి మా చెల్లెలు ముందే చట్నీ చేసి పెట్టింది. మా చెల్లెలు ఏదైనా గానీ అంటే ఇట్లా టిఫిన్ చేస్తామంటే ఫస్టే చట్నీ చేసేసుకొని రెడీగా పెట్టేస్తది. ఆ తర్వాత నేనొచ్చి ఇలాగా దోసలు, ఇడ్లీలు, పొంగనాలు అలా చేస్తాను. ఇంకా వడలైతే ఇంక ఆయిల్ గూడా బాగా హీట్ అయిందనేసి వడలు చేసుకున్నాము. ఫస్ట్ టైం అండి నేను ట్రై చేసినప్పుడు ఎంతసేపటికి అసలు ఎర్రగా అవ్వలేదనమాట. ఇదేంటబ్బా పొరపాటున నేనేమన్నా తప్పుగా ఏమన్నా చేశానా? మా వారికేమో అక్కడ ఆఫీస్‌కి టైం అయితుంది. నేనేంటబ్బా ఇంతవరకైనా ఇవి ఎర్రగా కాలేదు అని నాకు భయమేసిందనమాట. ఏదైనా మనం తప్పు అంటే ఇలాగ మిస్టేక్ జరిగినప్పుడు టైం తక్కువ ఉన్నప్పుడు ఇలా అయిందనుకోండి, ఇంక మనం ఏం చేయలేం కూడా ఆ టైంలో. సో, అప్పుడైతే అలాగ జరిగింది. నాకు ఈ ఈ వడలు చేసినప్పుడు అంటే బొంబాయి రవ్వతో వడలు చేసినప్పుడల్లా నాకు అదే గుర్తొస్తూ ఉంటది. ఆ తర్వాతకి ఇంకా అని ఇంకా ఒక మెమొరీ ఉంటుంది గదా! సో, అందుకని నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇంకా పిల్లలకైతే దోసలైతే ఇచ్చేసి, ఇంక నేను వడలు అయితే వేస్తుంటే బయట ఇంకా మా మరిది, మా వారైతే ఇద్దరు తింటూ ఉన్నారు. ఇంకా దేనికైతే బాగా పల్చగా పుట్నాల చట్నీ అయితే ఇంకా బావుంటది. ఇంకా నేనదైతే చేసినాను. మేమందరం ఇంకా కూర్చొని వేడిగా అట్లా నేను వేసి వచ్చి కూర్చున్నాను. మా చెల్లెలు "నేనేస్తానులే, నువ్వు తింటూ ఉండు" అంటే ఇంక పిల్లలది ఒక వాటైతే అయిపోయింది. ఇంకా మా వారు మేము అందరం కూర్చొని మళ్ళొకసారి అలాగా తినుకుంటూ కూర్చున్నాము. సో, ఇంకా ఆ రోజు లగేజ్ అంతా అయితే మొత్తం సర్దేసి పిల్లలకి గిన్నాలు చేసేసి నేను కూడా స్నానం చేసేసుకొని ఈరోజు కొంచెం షాపింగ్ చేద్దామనేసి మాల్‌కైతే వెళ్ళామండి కర్నూల్‌లో. ఈ మాల్ ఎంతమంది చూసారనేది కామెంట్ చేయండి. సో, నేను ఏదైనా ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళాలంటే ఫస్ట్ ఇక్కడికే వెళ్ళిపోతాను. సో, ఎందుకంటే మా అక్కుది బర్త్‌డే ఉందండి. సో, వాడి కోసం ఇంకా మా వారు వెళ్ళిపోతున్నారు కదా! ఇంకా బర్త్‌డేకి డ్రెస్ కూడా తీసుకోలేదు అంటే, సరే ఇంక ఎలాగో నేను 3 గంటలకు కదా వెళ్ళిపోయేది. పద షాపింగ్‌కి వెళ్దాం అనేసి మేము ఆ రోజు 11 గంటలకి అలాగా షాపింగ్‌కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళంగానే క్రిస్టమస్ సందర్భంగా మొత్తం డెకరేషన్ అయితే అంతా చేసి పెట్టినారు. మేమైతే క్రిస్టమస్ అప్పుడైతే మేము ఇలాగ ఫోటో దిగలేదు గానీ, క్రిస్మస్ అయిపోయిన తర్వాతకి మా పిల్లలతో ఒక ఫోటో అయితే దిగేసామనమాట. ఇంకా అక్కడ ఫోటోలు దిగేసి పైకైతే వచ్చేసాము. ఫస్టే అయితే మేము ప్యాంట్లూమ్‌లో వెళ్ళాము. ఒక 2, 3 డ్రెస్సులు అయితే చూసినాడు మా ఆయన. సో, కలెక్షన్ అంతగా ఏం లేదండి. ఇంకా ఏదో చాలా తక్కువగా అనిపించింది. ఇంగా సరే మా ఆయన మళ్ళీ చూద్దాం పదా అంటే, ఇంకా అక్కడి నుంచి వచ్చేసి మళ్ళీ జూడియోలోకే వెళ్ళిపోయాము. జూడియోలో ఎట్లా అంటే ప్రైస్ తక్కువగా ఉండి కొంచెం క్వాలిటీ కూడా బాగుంటుంది. ఇంకా ప్యాంట్స్ అలాగా చూసుకున్నాము. ప్యాంట్స్ అయితే నచ్చాయి. కానీ ఇక్కడ అంతా కూడా వింటర్ టైప్‌లో ఉన్నాయి షర్ట్స్ అన్నీ కూడా. సో, నాకు పెద్దగా నచ్చలేదనమాట. సరే మళ్ళీ చూద్దాం పదా అనేసి మళ్ళీ ఇంటికి దగ్గరగా ఉన్నటువంటి ట్రెండ్స్‌కి అయితే ఇంకా వెళ్ళిపోతున్నాము. మా పిల్లలకి ఇలాగా లిఫ్ట్‌లో కానీ, ఎక్స్‌లేటర్‌లో కానీ వెళ్ళడం అంటే చాలా ఇష్టము. ఇంక ఎంత ఇష్టం అంటే మా బుడ్డోడు కూడా తెలిసిపోతుంది.
ఏ బటన్ ఒత్తాలి ఎన్నోది అనేసి అంత ఈజీ అయిపోయింది. ఇంకా మేము ట్రెండ్స్‌లో వెళ్ళాము. అప్పుడు 50% ఆఫర్లు ఉన్నాయన్నమాట. ఇంక అక్కు కాడికైతే ఒక డ్రెస్ అయితే తీసేసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇంకా మా ఆయన అయితే సర్లే నేను రెడీ అయ్యి ఇంకా లగేజ్ తీసుకొని వస్తాను. ఇంక నువ్వేమన్నా పెట్టాలంటే పెట్టేసేయి అనేసి అన్నారు. ఇంకా భక్షాలంటే మా ఆయనకి చాలా అంటే చాలా ఇష్టము. అందుకనేసి ఇంక భక్షాలైతే అమ్మ ఇట్లాగా అన్నీ ఒత్తి ఒత్తి పెట్టేసింది. మా ఆయన అయితే ఏంటి ఇన్ని పెట్టేశారు అన్నాడు. ఎందుకంటే మా ఆయన్నే బాగా ఇష్టంగా తింటాడు. సో ఇంకా ఆయనకైతే ఏమేమి కావాలో మొత్తం అయితే ప్యాక్ చేసేసి రెడీగా పెట్టేసాము. ఇంకా మా ఆయన కూడా వచ్చేసరికి మొత్తము వచ్చేటప్పుడే ఆటో తీసుకొని వచ్చాడు. మా అక్కుగాడు అప్పుడే లేసాడండి. వాని చేతిలో ఫోన్ ఉన్నందుకు పాపం వాళ్ళ డాడీ వెళ్ళేటప్పుడు వాడేం ఏడ్చలేదు కానీ మా చిట్టి తల్లి అయితే ఏడ్చింది వాళ్ళ నాన్న వెళ్తున్నాడనేసి. ఇంకా మా ఓడు అంతవరకు ఏం ఏడ్చలేదు కానీ ఈవినింగ్ అదేటో వాడికి గుర్తొచ్చేసినట్టుంది వాళ్ళ నాన్న లేడన్న విషయము. ఆ తర్వాత బాగా ఏడ్చేశాడు. చూపిస్తాను చూడండి ఆ వీడియో కూడా. అప్ప కావాలని వెళ్ళేటప్పుడు అప్పుడు అనిపించింది ఏమో ఉండాలని అమ్మ వాళ్ళతో ఉండాలని అనిపించింది కానీ తర్వాత వెళ్ళేటప్పుడు అదే ఒకేసారి కలిసిపోయింటే బాగుండేది కదా అని ఇంకా మా మరిది అయితే డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళిపోయారు. మా చిట్టల్లి చూడండి ఎట్లా ఏడుస్తుందో అప్ప కావాలి అని. మా బుడ్డోడు అప్పుడు కూడా ఫోన్ చూస్తున్నాడు అనమాట. ఇంకా అప్పుడు ఏం గుర్తు రాలేదు పాపం వాడికి. నాకు మా పాపను చూసేసరికి చాలా బాధ అనిపించింది. అయ్యో ఒక్కోసారి అందరం కలిసిపోయింటే బాగుండు కదా అని. ఇంకా ట్రైన్ కూడా ఒక 50 మినిట్స్ అలా లేట్ అయిపోయింది. మా వాడు చూడండి ఎలా ఏడుస్తున్నాడు. అప్ప కావాలా వస్తాడులే అప్ప వస్తాడులే లడ్డు ఏడ్చకూడదు మా నాన్న కదా. నాకన్నా మా బుడ్డోడు వాళ్ళ డాడీ అంటేనే ఇష్టము. అందుకే ఇట్లా ఏడుస్తున్నాడు. సో ఇది అండి వ్లాగు. మళ్ళీ వ్లాగ్తో కలుద్దాం. బాయ్ బాయ్.